సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం పార్ట్ 3 ఆఫ్ సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ అయితే పార్ట్ 3 చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ లాస్ట్ పార్ట్లో పార్ట్ 3 ఈస్ కమింగ్ సూన్ అని రాసాం కదా, దాన్ని అయితే డిలీట్ చేస్తున్నాం ఎందుకంటే మనం అయితే ఇప్పుడు షూట్ చేయబోతుంది పార్ట్ 3. సో ఈ పార్ట్ 3లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే ఎక్స్టెన్షన్. సో దీనికి మనం ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లో నేచర్స్లోకి వెళ్ళి గ్రీన్ గ్రాస్ అయితే తీసుకుందాం. అండ్ ఈరోజు అయితే నేను చేయబోతున్నది ఏంటంటే సినిమా థియేటర్. ఎందుకంటే మనకి కంఫర్టబుల్ ల్యాండ్లో కంఫర్ట్గా స్విమ్మింగ్ పూల్ సినిమా థియేటర్ ఉండాలి కదా. సో అందుకని అయితే చేయబోతున్నాం. ఫస్ట్ మన కంఫర్టబుల్ ల్యాండ్ వీడియో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా ఎక్స్టెన్షన్స్ వీటి వల్లనే కదా. సో అందుకని ఈ వీడియోని కూడా అట్లనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేసేసా. సో ఇదైతే మనం ఎలా ఎక్స్టెన్షన్ చేస్తున్నామంటే మన సినిమా హాల్ అయితే స్విమ్మింగ్ పూల్కి అటు సైడ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ పార్ట్కి అయితే ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ సిరీస్లో 2 అయితే కట్టబోతున్నాం. అవి ఏంటంటే అండ్ మనం బాత్రూమ్ అయితే కట్టబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ వరకు అయితే కడదాం మన ఎక్స్టెన్షన్. ఇక్కడైతే ఒక బ్లాక్ వదిలిపెట్టేసాం గైస్. అండ్ నెక్స్ట్ ఇవైతే ఇంతవరకు నెక్స్ట్ యాస్టీస్ మనము అదేంటి మనం ఏ సిరీస్లో కట్టాం లాస్ట్ టైం వాష్రూమ్. అసలు మన లాస్ట్ సిరీస్ ఏంది? సో గైస్ మన లైబ్రరీ సిరీస్లోనైతే మనం ఏం కట్టలేదు వాష్రూమ్ లాగా. అండ్ మన 7th సిరీస్ మినియేచర్ది దాంట్లో కూడా ఏం కట్టలేదు. లాస్ట్ మై హౌస్లో అయితే కట్టాం మనం. మై హౌస్ అదే రెడ్ కలర్ హౌస్ సిరీస్ 6 10 పార్ట్స్ ఉన్నాయి దానికైతే కట్టాము మనం. దాంట్లో బాత్రూమ్కి ఓన్లీ టబ్స్ ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ సిరీస్లో కూడా మీరు టబ్స్ చూసుంటారు, అవి అయితే కట్టబోతున్నాం. ఓన్లీ టబ్స్ అయితే నేను కడతా. అండ్ ఇది మనం ఇంకోటి కూడా చూసినాం, అదేంటంటే మై 3rd హౌస్ ఇన్ మైండ్క్రాఫ్ట్ ఎపిసోడ్లో కూడా మీరు ఆ టబ్స్ అయితే చూసుంటారు, అవి అయితే కడతాం. అండ్ గాయస్ ఇప్పుడైతే మన ఎక్స్టెన్షన్ ఓవర్ అవుతుంది ఎందుకంటే మనకి ఇంతే కావాలి, అదంతా తర్వాత చేసేసుకుందాం. స్విమ్మింగ్ పూల్ ఫ్రంట్ పార్ట్ అంతా ఆఫ్టర్ వర్డ్స్. స్విమ్మింగ్ పూల్ సైడ్ పార్ట్ అయితే మనం ఇప్పుడు చేస్తున్నాం. మన సినిమా థియేటర్ కొంచెం పెద్దగా ఉండాలని నేనైతే ఇంత పెట్టా. అండ్ ఇదైతే మొత్తం ఇలా స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఇక్కడి వరకు సో ఇదైతే ఇక్కడ వరకు అయితే మనం ఫామ్ చేస్తాం. ఇదంతా గ్రీన్ అవుతుంది. 1 సెకండ్ నేను ఇదంతా చూపించా సో హలో గాయస్, వెల్కమ్. చిచి మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే మనది ఇదైతే అయిపోయింది. ఏంటిది సినిమా థియేటర్ ల్యాండ్ అయితే దీనికి అయితే సపరేట్గా ఒక ల్యాండ్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ వదిలేసాం. సో హాఫ్ పార్ట్ వెళ్ళేవారు అదే మన వీడియో అయిపోయే వరకు ఎప్పుడప్పుడు కట్టేద్దాంలేండి. సారీ గైస్, ఇంతకుముందు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినందుకు. అండ్ మన స్విమ్మింగ్ పూల్ అయితే ఒక సైడ్ అయితే మొత్తం కవర్ అయిపోతుంది ఎందుకంటే గాయస్ మనకి ఇది ఉంది కదా, ఏంది ఇది సినిమా థియేటర్. ఆ సినిమా థియేటర్కి 4 sides వాల్ ఉంటుంది. సో అందుకని అయితే మన స్విమ్మింగ్ పూల్ హాఫ్ పార్ట్ అయిపోయి. అండ్ ఈ సినిమా థియేటర్ అయితే మనకి ఎంత ఉండబోతుందంటే 1 సెకండ్ నేనే ఇంకా చూసుకుంటా. సో ఇంత పెద్దగా ఏం అవసరం లేదు ఎందుకంటే నేను చిన్నగా చేస్తా. ఇది కంఫర్టబుల్ ల్యాండ్ అండ్ స్మాల్ ల్యాండ్ కూడా. సో ఇంత కూడా వద్దు, మనకి ఇంత అయితే చాలు. అయ్యో ఇక్కడ నుంచి మళ్ళీ అది అంటుకుందా. ఓకే అయ్యో డిలీట్ చేసేసిన. సరే ఏం కాదులేండి గాయస్.
సో నెక్స్ట్ ఇట్లా స్క్వేర్ షేప్ ఫామ్ చేసి ఒక వాల్ అయితే కింద నుంచి ఇలా పెట్టుకుంటూ పోదాం. అండ్ గాయస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇవన్నీ జాయింట్ అయిపోయినాయి దీనికి. సో ఇదైతే దీని పార్ట్ అయిపోయింది ఇప్పుడు. కానీ స్విమ్మింగ్ పూల్ దానికి జాయింటింగ్ ఉందా 1 సెకండ్ చూస్తాగండి గాయస్. స్విమ్మింగ్ పూల్ అయితే మన స్విమ్మింగ్ పూల్ కూడా హౌస్కి అయితే జాయింటింగ్ ఉంది. ఆ మళ్ళీ మన సినిమా థియేటర్ స్విమ్మింగ్ పూల్కి జాయింటింగ్ ఉంది. సో మనం అయితే అన్ని జాయింటింగ్ కడుతున్నాం. కాకపోతే పార్క్ పార్క్ అయితే జాయింటింగ్ ఉండదు మనకి, ఎందుకది అపోజిట్ సైడ్ అయితే వస్తుంది. సో అందుకని బాత్రూమ్ కూడా హౌస్కి కనెక్షన్ అయి ఉంటుంది. ఇటు సైడ్ అయితే మనకు బాత్రూమ్ ఇక్కడ, కానీ లోపల నుంచి అయితే మనకి ఎంట్రీ అయితే ఉండదు, ఓన్లీ అవుట్ సైడ్ నుంచే వెళ్ళాలి. ఇది పాత స్టైల్ ఇళ్ళలో మీరు చూసుంటారు, ఇంట్లో బాత్రూమ్స్ ఉండవు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇది పైన టాప్ అయితే పెట్టుకుందాం, ఎందుకంటే వర్షం పడుతుంది. ఎందుకంటే మనకి ఈ మధ్య వర్షాలు ఎక్కువ అయిపోయినాయి. అండ్ గాయ్స్ నెక్స్ట్ సిరీస్ నేను ఇప్పుడు మన సిరీస్ 10 అయితే వస్తుంది, రాకపోవచ్చు. సిరీస్ 11లో అయితే కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే సిరీస్ 10 మనం ఒక కొత్త గేమ్, కార్ గేమ్ అయితే ఆడబోతున్నాం. నేను మీకు లాస్ట్ సిరీస్లో చెప్పినట్టు మనం కార్ గేమ్ అయితే ఆడుతున్నాం. సో అందుకని సిరీస్ 10 సిరీస్ 11కి కన్వర్ట్ అవుతుంది అనుకుంటా, లేకపోతే సిరీస్ 15 కన్నా, ఎందుకంటే ఆ సిరీస్ ఇంకొక గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నా, అది ఇంకా కన్ఫర్మేషన్ కాదు. సో మన సిరీస్ 10 ఇంకా కన్ఫర్మేషన్ కాలేదంతా. నేను అప్పుడు ఎట్లా అనిపిస్తే ఆ గేమ్ ఆడాలనిపిస్తే ఆ గేమ్, ఈ గేమ్ ఆడాలనిపిస్తే ఈ గేమ్. అప్పుడు ఇక సిరీస్ స్టార్ట్ చేస్తే ఓవర్ అయ్యే వరకు నా ఇష్టం ఏమి ఉండదు, సిరీస్ స్టార్టింగే నా ఇష్టం అంతే. సిరీస్ ఎండింగ్ మీ సపోర్ట్ చేయకపోతే మిడిల్లోనే అయిపోతుంది, అయిపోయి ఆ సిరీస్ ఇంకా నా ఇష్టమే అయిపోతుంది, నా ఇష్టంకే. అండ్ మన సినిమా థియేటర్ చూడండి ఇప్పుడు ఎంత డార్క్ ఉందో, ఇంకా డోర్స్ ఇవన్నీ పెడితే ఎంత డార్క్ ఉంటుందో. అండ్ నేనైతే ఎవ్రీ దానికైతే ఇట్లా పైన ఇదైతే స్లాబ్ అయితే పెడుతున్నా. సో ఇదంతా మీరు ఏం చూస్తారు గాయస్, నేను 4 వాల్స్ కట్టినాక మీకు చూపిస్తా. సో గాయస్ ఫైనల్లీ మన స్విమ్మింగ్ పూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం దీనిలాగానైతే చేసాము, ఇలా అయితే చేసాం కదా. సో ఇప్పుడైతే 2 లేయర్స్ ఆఫ్ గ్రీన్ మ్యాట్ అక్కడ వరకు వేద్దాం, జస్ట్ అక్కడ వరకు నడవడానికన్నా ఉండాలి కదా, ఎందుకంటే మనం ఇదంతా నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఎక్స్టెన్షన్. సో అందుకనే నేనైతే ఇప్పుడే కంటిన్యూ ఇక్కడికైతే ఇస్తున్నా. ఈ సిరీస్లో అయితే కంటిన్యూటీ ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే ఇది ఎక్స్టెన్షన్ సిరీస్ ఉండాలి యాక్చువల్గా, కానీ అది మనము ప్లేస్ మళ్ళీ ఇరికి చేసుకునేందుకు ఫస్ట్ ఎక్స్టెన్షన్ పార్ట్ చేసి అని నేను ఇలా అయితే ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మాత్రం అయితే దీని కన్స్ట్రక్షన్స్కి మనమైతే ఫస్ట్ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లో ఈ స్లాబ్స్ నుంచి అయితే మనము స్లాబ్ తీసుకొని అండ్ ఐటమ్స్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లోనే స్టేర్ కేస్ అని ఉంటుంది కదా, ఇవైతే మనము వాటిలా వాడతాం, వేటిలాగా సీట్స్ లాగా. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇలా ఈ కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్లో మనకి స్క్రీన్ కలర్ బ్లాక్, సో బ్లాక్ కలర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, నేచర్స్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇలా బాక్సెస్ అయితే కనిపిస్తాయి, అవైతే తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్లాబ్స్ నేను వదిలేసాను. సో గాయ్స్ స్లాబ్స్ అయితే మళ్ళీ తీసుకుంటున్నా, ఇప్పుడు ఎక్కడ వదిలిపెడతాను. సో స్లాబ్స్ అయితే ఇలా అయితే సెట్ అయిపోతే మనకి దానిలాగానే మన ఫస్ట్ ఒక చిన్న హౌస్ లాగానైతే బిల్డ్ చేసాం కదా, దానిలాగానే నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ మన డోర్ అయితే సెంటర్కి ఇక్కడ రావాలి. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం అటు కొంచెం ఇటు వచ్చింది, సో ఇదైతే తీసేసి నెక్స్ట్ ఇక్కడ సెంటర్, కరెక్ట్ సెంటర్ ఇది కూడా తీసేసి మళ్ళీ ఇక్కడ ఇదైతే సెంటర్ సరిగ్గా సెంటర్ ఉంది. సో
గైస్ ఇప్పుడైతే మనం స్క్రీన్ అయితే పెట్టేస్తున్నాం. ఫస్ట్ ఈ బ్లాక్ ఒకటి పెట్టుకుందాం. లైన్కి ఎట్లా బ్లాక్స్ ఉంటాయి, సో అవి అయితే బ్లాక్స్ అయితే ఫస్ట్ నేను చేస్తున్నాం, ఎందుకంటే మనకి కొంచెం లైటింగ్ కావాలి కదా. సో అందుకని నేనైతే ఫస్ట్ ఇవైతే ప్రిఫర్ చేస్తున్నా. మీ ఇష్టం, మీకు లైటింగ్ ఇవన్నీ ఉంటే సరిగ్గా అప్పుడు మీరు లైట్ బ్లాక్స్ని కూడా వాడాల్సిన అక్కరే లేదు. ఒకవేళ మీకు అరే ఏంటిది. సో గాయస్ మనమైతే ఇప్పుడు బ్యానర్ అంటున్నాం, మన స్క్రీన్ అయితే 50% అయితే కంప్లీట్ చేసేసాం కూడా. సో ఇప్పుడైతే సినిమా థియేటర్ ఈజీగానే అయిపోయింది. సో నెక్స్ట్ బాత్రూమ్కి చాలా ఉంటుందేమో. నేను దీంట్లో చాలా కట్స్ చేశాను, లైక్ ఈ స్లాబ్ ఇవన్నీ మీ ముందు చేయలేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా నేను స్విమ్మింగ్ దీన్ని తర్వాత చేశాను. సో నెక్స్ట్ గైస్ ఇదైతే మన సినిమా థియేటర్ అనుకున్నారా మరి చేసాక చేస్తున్నాయని గుర్తుకొచ్చిందా గైస్. సో మనమైతే ఒక చిన్న వే అయితే ఇచ్చి ఇలా వదిలిపెడుతున్నాం, ఎందుకంటే కొంచెం వచ్చిన వాళ్ళకి కనీసం కూర్చోడానికన్నా కొంచెం లైట్గా స్పేస్ అయితే ఉండాలి కదా. ఇదేంటి విచిత్రంగా వచ్చింది. నెక్స్ట్ గైస్ నేనైతే సేమ్ ఇలానే ఒక్కొక్కటి లీవ్ చేసి పెట్టుకుంటా వెళ్ళిపోదాం. కొంచెం అక్కడక్కడ పోతుంది. సో ఇదైతే మన లాస్ట్ అది చైర్, ఎందుకంటే నాకు 4 rows అయితే చాలు, ఎందుకంటే ఫ్యామిలీస్ పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఏం చేయక్కర్లేదు, కంఫర్టబుల్గా కనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు దీని ముందు ఇంకో రో పెట్టినాం అనుకోండి, లాస్ట్ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. సో కొంచెం లైటింగ్స్ అయితే అరేంజ్ చేస్తున్నా నేను. అండ్ ఇంటర్వెల్కి లైట్స్ అని ఆన్ అయ్యేటట్టు మన మైన్క్రాఫ్ట్లో ఇంకా టెక్నాలజీ రాలేదు. సో అరే మరీ ఇరుకైపోయింది. సో ఇక్కడ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఒకదానికి న్యాయం చేసి ఇంకోదానికి అన్యాయం చేయలేము కదండి. ఈ స్పేస్ అయితే మనము బ్లాక్ చేసేస్తున్నాం, ఇట్లా బ్లాక్స్ పెట్టి. ఆ ప్లేసెస్కి ఎవరు వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కన్స్ట్రక్షన్స్లో బార్స్లోకి ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్ బార్కి ఐరన్ బార్కి వెళ్ళి ఇలా అయితే ఈ బార్స్ అయితే మీరు మన సినిమా థియేటర్ సిరీస్ 2 అది ఎప్పుడో చేశాను, దాంట్లో చూసుంటారు. ఇది సినిమా దగ్గరికి అట్లా ఉంటుంది కదా, అది ఇది. అండ్ నెక్స్ట్ గైస్ అయ్యో ఇక్కడ ఏం లేదు కదా, నేను మర్చిపోయాను. అయ్యో సో గైస్ ఇదైతే మన ఈ సిరీస్. ఇదేం సిరీస్? ఇంకోటి బాత్రూమ్ ఒకటి ఉంది కదా, మర్చిపోయినా. సో గైస్ బాత్రూమ్ అయితే మనకి చిన్నగా క్యూట్గా అండ్ స్వీట్గా వస్తుంది, కానీ అది క్యూట్గా ఉండదు, స్వీట్గా ఉండదు. అండ్ గైస్ మీరు ఎందుకు ఇలా మీరు అనుకుంటున్నారు ఇదేంటి ఇక్కడ వేస్తుండో ఇక్కడ ఇంకోటి పెట్టకుండా అని. ఇదైతే దీనికి దానికి రూమ్ కనెక్షన్, బట్ ఇక్కడ డోర్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది హోమ్ నుంచి అయితే కనెక్షన్ ఇవ్వద్దు. ఒకవేళ హోమ్ నుంచి ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఎవరైనా పార్క్లో ఆడుకుంటుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ రూమ్ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆడుకోవాలంటే మస్తు ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నేనైతే బయటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే కంఫర్టబుల్ ల్యాండ్కి వచ్చేది కంఫర్ట్స్ ఎంజాయ్ చేయడానికి. సో ఎంజాయ్ చేయడం అంటే ఇంట్లో ఉండదు కదా మజా ఎంజాయ్ చేయడానికి. సో అందుకని నేనైతే ఇట్లా బాత్రూమ్ సెటప్ అయితే బయట, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా నైట్ పూట వచ్చి ఇక్కడనే. ఇదైతే వన్ ఆఫ్ ద బాత్రూమ్, ఒక్కటే బాత్రూమ్. సో ఇదైతే మన అది ఏంటిది చిచి అన్న ఆశ ఉండే హనీబీ అనుకున్నట్టుండ్రు, నాస ఉండే గాయస్. సో గాయస్ మనకు ఒక చిన్న రూమ్ లాగానైతే తయారైంది కదా, ఇదైతే మన బాత్రూమ్. సో గాయస్ వాల్స్ అయితే దీనికి ఇంత కూడా కట్ లేకుండా చూపిస్తాను నేనైతే, ఎందుకంటే నేను వీడియో లెంత్ చాలా చాలా తక్కువ వచ్చేస్తుంది.
కుదిరితే ఎక్స్టెన్షన్ కూడా చేద్దాం ఈ వీడియోలోనే లాస్ట్. మరి నెక్స్ట్ సిరీస్లో ఎక్స్టెన్షన్ అనే బాధ ఉండకుండా కట్ కూడా చేయకుండా వీడియో తీయచ్చు, ఎందుకంటే నెక్స్ట్ దగ్గర ప్లే గ్రౌండ్ ఉండే కదా. సో అందుకని మొత్తం ఇంకా గ్రీన్గా రాసే ఇక్కడ ఏమేమి కట్టాలి ఇవన్నీ ఏమి అవసరం లేదు, జస్ట్ ఒక బార్ పెట్టేస్తే అయిపోతుంది చుట్టూ స్క్వేర్ పార్క్ లాగా. సో ఆ సిరీస్కి చాలా తక్కువ టైం కావాలి కాబట్టి ఈ వాష్రూమ్ 20 minutes లోపు కంప్లీట్ అయిపోతే మనం ఇంకా ఇది ఇక్కడనే చేసేద్దాం అది కూడా. ఇది అండ్ మనకి నెక్స్ట్ డెకరేషన్ సిరీస్లో ఒకటి కట్టబోతున్నాం. లేకపోతే ఈ సిరీస్ కొంచెం షార్ట్ అయినా నెక్స్ట్ డెకరేషన్ సిరీస్లో ఇవన్నీ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ డెకరేషనే ఉంటుంది. సో గాయ్స్ మనకైతే డూమ్ అయితే డార్క్ అయిపోయింది. సో మనమైతే మళ్ళీ బయటికి వెళ్ళి ఇన్వెంటరీలో థింగ్స్ అయితే చెప్పుకుందాం. మనమైతే ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయినాం. అండ్ గాయ్స్ మీలో ఎంతమంది ఆ కార్ దానికోసం వెయిటింగ్ కామెంట్ చేయండి. ఈ డోర్ అయితే కొంచెం ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేసేస్తే బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ స్లాబ్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఈ స్లాబ్స్ అయితే ఇక్కడ పెట్టేసా, చూడండి స్క్వేర్లో ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కూడా బార్స్ స్క్వేర్ లాగా వచ్చి అదే హాఫ్ స్క్వేర్ లాగా వచ్చి ఉంటే బాగుండు. ఇక్కడ ఏం చేద్దాం అట్లా రాలే. సో ఇప్పుడైతే మన బాత్రూంలో అయితే ఫర్నిచర్ డిజైన్ చేద్దాం రండి. సో మనమైతే ఇప్పుడు ఇన్వెంటరీలో ఐటమ్స్లోకే వెళ్ళాలి, ఎందుకంటే ఐటమ్స్లోనే మనకు ఉంటాయి లైట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో మనకి ఈ స్టేర్స్లలో మనకి ఒకటి కావాలి, అదేంటంటే ఇదే. అండ్ నెక్స్ట్ వాటర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ అండ్ ఒకవేళ కుదిరితే మనం వేరే కూడా పెట్టాలి, అందుకని గ్లాస్లో చిన్నది అదైతే తీసుకుందాం. లైటింగ్ తీసుకున్నాం కదా, సో ఈ లైటింగ్ అయితే అరేంజ్ చేద్దాం. ఎక్కడ లైట్ ఉండకపోయినా మన హాల్లోనైతే లైట్ ఉండాలి కదండి. నెక్స్ట్ కార్నర్కి వచ్చేసాం కదా మనం, ఇక్కడ పెట్టేస్తాం. సో ఇదైతే మన చిన్న బాత్రూమ్ ఇదే. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా ఇలా మనకు పెద్ద టబ్ అయితే తీసుకున్నాం. మనం పెద్ద టబ్ అయితే ఇలా అరేంజ్ చేసేసాం గైస్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనము ఆ ఇన్వెంటరీలో వెళ్ళి స్మూత్ ఇదే ఇప్పుడు వాటర్ తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే నేను ఇచ్చేసా దానికి. అండ్ ఇదైతే మనకి యాస్టిస్ బిగ్ టబ్ లాగానైతే ఉంది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కదండి టబ్ లైక్ అదర్స్. సో ఇదైతే మన చిన్న అది ఏంది దీని పేరు ఏదో ఉంది, టబ్. సో దీంట్లో మనకైతే 2 parts అయితే నేను లీవ్ చేసేసి నేనైతే ఇలా వాల్స్ అయితే బిల్డ్ చేస్తున్నా, ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది ఆ సిరీస్ అదేంటి మై థర్డ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ మీరు చూసుంటే నేనేం కడుతున్నాను. అండ్ గాయస్ ఇప్పుడైతే మనం ఆ బ్లాక్ ఉంటుంది కదా స్మూత్ది, ఈ బ్లాక్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఈడి వరకు అయితే మనము ఈ బ్లాక్స్ అయితే ఇవి కాదు ఈ బ్లాక్స్ అయితే పెడదాం, ఎందుకంటే మనకి కొంచెం బాగుండాలి. సో ఆ పర్పస్లో అయితే నేనైతే ఇదైతే తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పైన కూడా ఫిల్ చేసేద్దాం మొత్తం. మళ్ళీ స్లాబ్స్ వచ్చాయి ఏంటి వీటిలో, ఇట్లా ఒకటైతే నేను కవర్ చేసేసా. ఇప్పుడైతే ఈక్వల్గా సూపర్గా అయితే అయిపోయింది. ఇదైతే మన ఇదన్నమాట
ఏంటంటే షవర్ అయితే ఇట్లా వెళ్ళగానే నడిచిపోయి బయటకు వస్తాంగా. కాకపోతే ఇది ఆన్ ఆఫ్ ఉండదు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్. సో మనకైతే ఇంకా డోర్స్ లెఫ్ట్ ఉన్నాయి, అన్నీ ఖాళీగా ఉన్నాయి డోర్స్. సో గైస్ మనమైతే డెకరేషన్ సిరీస్ నెక్స్ట్ పార్ట్ 4 ఇస్ కమింగ్ సూన్ అని అక్కడ పెట్టారు కదా. పార్ట్ 3 అయిపోయింది మనది, పార్ట్ 4 ఇస్ కమింగ్ సూన్ అని పెడదాం. కమింగ్ సూన్, కమింగ్ సూన్ అని అయితే పెట్టాం. సో మళ్ళీ పార్ట్ 4లో అయితే అవును గైస్. సరే బాయ్ బాయ్ చెప్పడానికి ముందు ఒకటి చెప్తా. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ మనం ఫస్ట్ సిరీస్ని అయితే మళ్ళీ రీకలెక్ట్ చేయబోతున్నాం. ఈ గేమ్లో కాదులే, వేరే గేమ్లో కూడా సిరీస్ పార్ట్లా చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈ సిరీస్లోనే కంటిన్యూ చేయకుండా నేనైతే అట్లా అనుకుంటున్నా. ఒకసారి మీరు కామెంట్ చేయండి, సిరీస్ 11 కార్డు పెట్టాలా లేకపోతే మళ్ళీ దానికి ఆ గేమ్కి వేరే సపరేట్ సిరీస్ పెట్టాలా అని. సో ఇప్పటికైతే ఇంతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.